అందరికీ నమస్కారం. నేను మీ మోహన్ నాయక్, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ని. సో ఇవాళ టాపిక్ వచ్చేసి షాద్ నగర్. సో షాద్ నగర్లో మనం ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అండ్ ఆ లొకేషన్లో ఉన్న డెవలప్మెంట్స్ ఏంటి అండ్ అది సిటీకి ఎంత డిస్టెన్స్లో ఉంది, అక్కడ ఉన్న డెవలప్మెంట్స్ అనేది మాట్లాడదాం. సో మేజర్గా చూసుకుంటే మనం హైదరాబాద్ నుంచి స్టార్ట్ అవుతే పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో 11.6 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఇది మెహదీపట్నం దగ్గర స్టార్ట్ అయ్యి ఆరంగర్లో ఎండ్ అవుతుంది. సో ఇది వచ్చిన తర్వాత హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ అనేది చాలా విపరీతంగా పెరిగిపోయింది. అండ్ అది ఎక్కడ ఎండ్ అవుతుందంటే ఆరంగర్ చౌరస్తాలో ఎండ్ అవుతుంది. సో అక్కడ నుంచి చూసుకుంటే మనకు బెంగళూరు హైవే స్టార్ట్ అవుతుంది. సో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 13 రాష్ట్రాలు, 3 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లను కలుపుతున్న అతిపెద్ద హైవే. సో ఈ హైవేకు ఉన్న కనెక్టివిటీస్, డెవలప్మెంట్స్ వేరే ఏ హైవే కూడా లేవు. సో ఈ హైవే కూడా ఇప్పుడు చూసుకుంటే 4 లైన్స్ కాస్త 6 లైన్స్ ఎక్స్టెన్షన్ అవుతుంది అప్ టు బెంగళూరు వరకు కూడా. అండ్ అదేవిధంగా ఇంకా కొద్ది ముందుకు వెళ్తే మనకు లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే కాటేదాన్ ఇండస్ట్రియల్ ఏరియా, ఒకప్పుడు మారేమూర పల్లెటూరు గ్రామం, అంటే అది ఎక్కడైతే డెవలప్మెంట్స్ అనేది ఏం లేవు, సిటీ అవుట్స్కట్స్ అనమాట. సో ఎప్పుడైతే అక్కడ కంపెనీస్, ఇండస్ట్రీస్ వచ్చాయో ఆటోమేటిక్గా రెసిడెన్షియల్గా ఎంప్లాయ్మెంట్ పెరగడం జరిగింది అండ్ డెవలప్మెంట్ అవ్వడం జరిగింది. సో అక్కడున్న కంపెనీస్ కూడా చాలా వరకు చూసుకుంటే ఇప్పుడు నాన్ పొల్యూటెడ్ అన్ని కూడా షాద్ నగర్ తర్వాత వచ్చే బాలానగర్ అండ్ పోలాపల్లి సెజ్కి షిఫ్ట్ అవ్వడం జరుగుతుంది. అండ్ పొల్యూటెడ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి జైరాబాద్ అవతల షిఫ్ట్ అవ్వడం జరుగుతుంది. సో అక్కడ నుంచి ఇంకా మనం ముందుకు వెళ్తే చూసుకుంటే అదే రూట్లో మనకు శంషాబాద్, ఒకప్పుడు మారుమూల పల్లెటూరు గ్రామం, అక్కడ ఉన్న రైతులు వాళ్ళు పండించిన కూరగాయలను అమ్మేవాళ్ళు. బట్ ఏదైతే మనకు ఎయిర్పోర్ట్ వచ్చిందో, ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత శంషాబాద్ దిశ మారిపోయింది. అక్కడ వెళ్ళి చూస్తే ఒక 10 ఇయర్స్ ముందు వెళ్ళి చూసిన వాళ్ళు ఇప్పుడు వెళ్ళి చూస్తే షాక్ అవుతారు. సో అంతగానం డెవలప్ అవ్వడానికి మేజర్ రీజన్ ఏంటంటే ఒకటి ఓఆర్ఆర్ అండ్ ఇంకొకటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో ఎయిర్పోర్ట్ ఎంప్లాయ్మెంట్ వల్ల అక్కడ చుట్టుపక్కల అంతా డెవలప్ అవ్వడం జరిగింది. సో అదేవిధంగా ఇంకా కొద్దిగా ముందుకు వెళ్తే మనకు ఓఆర్ఆర్ వస్తుంది. సో సిటీ సరౌండింగ్ మొత్తం చూసుకుంటే 158 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ ఈ ఏదైతే వచ్చిందో ఓఆర్ఆర్ వస్తుంది, ఎవరైనా ప్లాట్స్ తీసుకునే వాళ్ళు, ఎకరాలు కొనే వాళ్ళు తొందరగా కొనుక్కోండి ఇప్పుడు బాగుంటుంది అన్నప్పుడు చాలామంది ఏం చేశారంటే, అరే అంత పెద్ద రోడ్ ఎప్పుడు వస్తుంది, మా గల్లీ రోడే లేదు, అంత పెద్ద రోడ్ ఎప్పుడు వస్తుంది, వచ్చినప్పుడు చూద్దాంలే చేద్దాంలే అన్నారు. ఎవరైతే నమ్మి ఇన్వెస్ట్మెంట్ చేశారో ఇవాళ లక్షల్లో కోట్లలో రిటర్న్ తీసుకుంటున్నారు. ఎవరైతే కొనని వాళ్ళు ఉన్నారో ఇప్పుడు బాధపడుతున్నారు. సో ఇప్పుడు బాధపడేదానికంటే ఇంకో రీజనల్ రింగ్ రోడ్ అనేది వస్తుంది. ఆ రీజనల్ రింగ్ రోడ్ లోపల తీసుకుంటే అద్భుతమైన రిటర్న్స్ మీకు మళ్ళీ పొందొచ్చు. సో ఆ ఓఆర్ఆర్ నుంచి చూసుకుంటే మనకు అప్ టు తిమ్మాపూర్, కొత్తూరు వరకు కూడా 111 జోన్ ఉంటుంది. సో బయో కన్జర్వేషన్ జోన్ ఉంటుంది. సో అక్కడ ఎలాంటి డెవలప్మెంట్స్ అనేది మనకు కనిపించవు అండ్ అక్కడ ఎలాంటి రెసిడెన్షియల్గా అనేది కంపెనీస్ అనేవి ఉండవు. ఎందుకు అని అంటే ఈ 111 జోన్ ఎందుకు పెట్టడం జరిగిందంటే, ఏదైతే ఒకప్పుడు ట్యాంక్ బండ్ వాటర్ తాగేవాళ్ళు, బట్ రోజు రోజుకి జనాలు పెరగడం వల్ల అక్కడ వాటర్ అంతా పొల్యూషన్ అయిపోయింది. సో ఫ్యూచర్లో మనకు హిమాయత్ సాగర్, గండిపేట 2 చెరువుల నుంచి వాటర్ వస్తాయి. ఆ చెరువులు కూడా మనకు అలా పొల్యూషన్తో అయిపోవద్దు అనే ఉద్దేశంతో అక్కడ జియో పెట్టడం జరిగింది. అండ్ అదేవిధంగా 1996లో పెట్టడం జరిగింది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించింది జియో అనమాట. అండ్ అదేవిధంగా ఫస్ట్ మనకు హైదరాబాద్లో బేగంపేట ఎయిర్పోర్ట్ ఉండే, ఆ బేగంపేట ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో చుట్టుపక్కల ఇప్పుడు అంతా కూడా ఇల్లులు కట్టేయడం జరిగింది. సో ఎవరైనా చిన్నపిల్లలు కానీ మనం కానీ ఒక రాయి తీసుకొని కొడితే ఫ్లైట్లకు తగిలేంత సిచ్యువేషన్ వచ్చింది. సో దాన్ని ఎక్స్టెన్షన్ చేద్దామంటే ఇప్పుడు చేయలేరు, అది డొమెస్టిక్. కాబట్టి ఒక ఎయిర్పోర్ట్ కట్టే ముందు ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు చాలా సంవత్సరాల ముందు చూపుతాం కడతారు. కాబట్టి మనకు సిటీ సరౌండింగ్లో, అంటే సిటీకి కొద్దిగా బయట మంచి లొకేషన్లో మనకు శంషాబాద్లో కట్టడం జరిగింది. సో ఇప్పుడు ఏదైతే ఉందో శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 5400 ఎకరాల్లో ఉంది. సో రేపు దాన్ని ఎక్స్టెన్షన్ చేయాలన్నా కూడా ఈ జియో ఉండడం వల్ల చుట్టుపక్కల ఇల్లు లేవు కాబట్టి ఈజీగా ఎక్స్టెన్షన్ చేయొచ్చు. అండ్ మన గ్రీనరీ మెయింటైన్లో వరల్డ్లో ఫస్ట్ ప్లేస్లో ఉంది మన శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అదేవిధంగా కస్టమర్ సర్వీస్లో కూడా వరల్డ్లో ఫస్ట్ ప్లేస్లో ఉంది మన శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అటు ముందుకు వెళ్తే ఇంకా జియో దాటిన తర్వాత మనకు తిమ్మాపూర్ తర్వాత కొత్తూరు. సో కొత్తూరులో అంటే కూడా ఏంటంటే ఇండస్ట్రియల్ ఏరియా అనమాట, పొల్యూషన్ ఏరియా. సో ఎంత నాన్ పొల్యూటెడ్ కంపెనీ అయినా ఎంతో పొల్యూషన్ వస్తుంది కాబట్టి అండ్ అక్కడ అందరూ ఉండడానికి ఇష్టపడరు. ఇంత దూరం నుంచి సిటీ నుంచి కొత్తూరు దాకా వెళ్తున్న వాళ్ళం అక్కడ నుంచి ఇంకో 5-10 కిలోమీటర్ ముందుకు వెళ్తే ఫ్రీ జోన్లో అండ్ గ్రీనరీ జోన్లో మంచిగా ఉండొచ్చు అనే ఉద్దేశంలో సో షాద్ నగర్కి అందరూ వస్తున్నారు. సో షాద్ నగర్ అనేది ఒకప్పుడు మహబూబ్ నగర్ డిస్టిక్, ఇవాళ రంగారెడ్డి, ఒకప్పుడు గ్రామ పంచాయతీ, ఇవాళ జిహెచ్ఎంసీ లెవెల్లో ఉంది. సో అక్కడ హెచ్ఎండిఏ, డిటీసీపీ అప్రూవ్డ్స్. అండ్ షాద్ నగర్కి చూసుకుంటే మేజర్గా మనము ఎంఎంటీఎస్ కూడా ఇప్పుడు చూసుకుంటే మనకు అప్ టు మహబూబ్ నగర్ వరకు కూడా అయింది. అండ్ బూర్గుల దగ్గర పెద్ద రైల్వే స్టేషన్ కూడా కట్టడం జరిగింది. ఫస్ట్ సింగిల్ ట్రాక్ ఉండే, ఇప్పుడు డబుల్ ట్రాక్ అయింది. సో తిరుపతి, చెన్నై, బెంగళూరు వెళ్ళే ప్రతి ట్రైన్ కూడా షాద్ నగర్ మీదుగానే వెళ్తుంది. సో షాద్ నగర్ నుంచి ఇంకా కొద్దిగా మనం ముందుకు వెళ్తే ఎన్ఆర్ఎస్సి, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఉంటుంది. అండ్ అది దాటి ఇంకా కొద్దిగా ముందుకు వెళ్తే మనము టోల్గేట్ తర్వాత మనకు బూర్గుల జంక్షన్ అనేది వస్తుంది. సో ఆ బూర్గుల జంక్షన్ దగ్గర నుంచి రీజనల్ రింగ్ రోడ్ అనేది కట్ అవుతుంది. సో 358 కిలోమీటర్లతో వస్తుంది. సో ఎవరైనా తక్కువలో కావాలి, గేటెడ్ కమ్యూనిటీ వెంచర్స్లో కావాలనుకుంటే ఇప్పుడే వీడియో చూసిన తర్వాత ఒకసారి అక్కడ ఏరియా ఎలా ఉంది ఏంటనేది నిజంగా కనుక్కొని
మీరు ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్తో తెలుసుకొని అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి తొందరగా వెళ్ళండి. సో అదేవిధంగా ఇంకా కొద్దిగా ముందుకు వెళ్తే మనకు బాలానగర్ ఇండస్ట్రియల్ ఏరియా. సో బాలానగర్ అనేది తెలుసు అందరికీ. బాలానగర్ నుంచి రాజాపూర్, పోలేపల్లి, జడ్చర్ల వరకు కూడా చాలా కంపెనీస్ ఉన్నాయి. లక్షల మంది ఎంప్లాయ్మెంట్ ఉన్నారు. సో ఇప్పుడు మనం షాద్ నగర్లో తీసుకోగలిగితే మాత్రం 100% రిటర్న్స్ మాత్రం తీసుకోవచ్చు. అండ్ షాద్ నగర్కి చుట్టుపక్కల చూసుకుంటే లెఫ్ట్ సైడ్లో కమ్మదనం అనే ఒక విలేజ్ వస్తుంది 3 కిలోమీటర్ డిస్టెన్స్లో. సో కమ్మదనం దగ్గర 947 ఎకరాల్లో జూ పార్క్ అనేది షిఫ్ట్ అవుతుంది. సో సిటీలో ఉన్న భాద్రపురాలో ఉన్న జూ పార్క్ కాస్త ఇప్పుడు షాద్ నగర్కి షిఫ్ట్ అవుతుంది. అండ్ అదేవిధంగా ఆ జూ పార్క్కి చుట్టుపక్కల అంటే పక్కకే చూసుకుంటే ప్రకాష్ రాజ్ యాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఫామ్ హౌస్ ఉంది. అండ్ అదేవిధంగా లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే హీరో రవితేజ గారి ఫామ్ హౌస్ ఉంది. సో ఇవన్నీ డెవలప్మెంట్స్ ఇంకా చాలా ఉన్నాయి. సో నేను మేజర్గా కొన్నే చెప్పాను. ఇంకా నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. మీరు ప్లాట్స్ కొనాలనుకుంటే మోహన్ నాయక్ అఫీషియల్ నెంబర్ కాల్ చేయండి. సో 9542882042 అనే నెంబర్ కాల్ చేయండి. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ మోహన్ నాయక్.